హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చిన్నపిల్లల నైట్ డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశాను. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. పైనుంచి 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ అండ్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్స్లో డ్రా చేస్తున్నాను. అండ్ 2 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ అక్కడి నుంచి నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర నేను 1/2 ఇంచ్కి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ కూడా 5.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అండ్ కిందన వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ అనేది 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ నుంచి వేస్ట్ దాకా 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం, 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అక్కడ నుంచి కిందకి 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద నెక్ అనేది మార్క్ చేసుకొని ఆ క్లాత్ అనేది రాంగ్ సైడ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్ తీసుకున్న ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లెంత్ వచ్చేసి నేను 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి. అండ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి హ్యాండ్ అప్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 1.5 ఇంచెస్ అనేది తీసుకొని కింద నా లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. దానికి ఏంటంటే హ్యాండ్స్ అనేవి షోల్డర్స్కి అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. 2 షోల్డర్స్కి కూడా మనం హ్యాండ్స్ అనేవి ఇలాగే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కిందన అంచున అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ ఎంతైతే ఉంటాయో ఆ సైజే మనం మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేస్ట్ వరకు మార్క్ చేసుకొని అక్కడ రఫ్ ఇచ్చుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనం కిందన స్లిట్స్ అనేవి ఇస్తాం కదా, ఆ స్లిట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనం నైట్ డ్రెస్ బయట కొనుక్కోకుండా పిల్లలకి అనేది ఇంటి దగ్గర స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా అయితే కింద ఎడ్జెస్ కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మనకి డ్రెస్ అనేది ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు కింద ప్యాంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ అలాగే ప్యాంట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్ 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ క్రాచ్ దగ్గర వచ్చేసి నేను హైట్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి కూడా 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదంతా 4 ఫోల్డింగ్స్ మీద మార్క్ చేస్తున్నానండి. అండ్ పైన లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు అలా మార్క్ చేసుకుంటున్నాను. కింద లెగ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మొత్తం అంతటికి 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం అనేది తీసుకుంటున్నానండి. మొత్తం ప్యాంట్ మొత్తం మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అంత 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇలాగా కట్ చేయడం మార్క్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో యాస్టీజ్ అలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ 2 అనేవి సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత మనం క్రాచ్ అనేది తీసుకున్నాం కదా, ఆ క్రాచ్ అనేది 2 కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని, ఇది నేను కిందన ఎక్స్ట్రా 15 ఇంచెస్ లెంత్ కాకుండా 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి, అది ఏంటంటే ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, క్రాచ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సో అలా అయిపోయిన తర్వాత ఇలాగ టర్న్ అనేది చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మనం లూజ్ ఎంతైతే మార్క్ చేసుకున్నా దాన్ని అలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు నేను పైన బెల్ట్ కోసం 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవడమే, అంతేనండి. మనం ఒక 1 మీటర్ క్లాత్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 9 ఇంచెస్ పడుతుంది. 1 మీటర్ ఫ్రాక్ ఫ్యాబ్రిక్తో మనం పిల్లలకి అనేది ఈజీగా నైట్ డ్రెస్ అనేది ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.